బాపట్ల జిల్లా రేపల్లెలో ఇంటికి పెయింటింగ్ వేసేందుకు వచ్చిన ఇద్దరు పెయింటర్లలో ఒకరైన గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజు అదే ఇంట్లోని 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తెనాలిలోని పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రేపల్లెలో తాము నిర్మించుకున్న ఇంటికి పెయింటింగ్ వేసేందుకని ఆ ఇంటి యజమాని అదే పట్టణంలోని నేతాజీ నగర్కు చెందిన యేసుబాబు గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజును మాట్లాడుకున్నారు. 2022 జూన్ 22న ఇంట్లో పెయింటింగ్ పని జరుగుతూ ఉండగా గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజు యూరిన్కి వెళ్లి వస్తానని ఇంటి పక్కకు వెళ్లాడు. కొంతసేపటికి ఇంటి బెడ్రూమ్లో జ్వరంతో పడుకుని ఉన్న 8 ఏళ్ల బాలిక మూలుగు శబ్దం వినిపించడంతో బయట ఉన్న తల్లిదండ్రులు వారి 11 ఏళ్ల కుమారుడు లోపలికి వెళ్లారు. సాల్మన్ రాజు బాలికపై అత్యాచారం చేస్తూ ఉండడం చూసి బాలిక తల్లి పెద్దగా కేకలు పెట్టారు. దీంతో అతడు పరారయ్యాడు. బాధిత బాలికకు రక్తస్రావం కాగా రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేసి తెనాలిలోని పోక్సో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ముద్దాయిపై కేసు నిరూపణ అయినందున గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజుకు పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మరొక 6 నెలల జైలు శిక్ష అనుభవించాలని చెప్పారు. జరిమానా డబ్బులు బాలికకు నష్టపరిహారం కింద చెందేలా ప్రభుత్వం అదే బాధిత బాలికకు 4 లక్షలను 30 రోజుల్లో చెల్లించాలని న్యాయమూర్తి తన తీర్పులో ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరపున పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు. తెనాలి పోక్సో కోర్టులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. కేసు పూర్వాపరాలు ఈ సంఘటన 22/6/2022 సంవత్సరం మధ్యాహ్నం జరిగింది. 2 గంటల ప్రాంతంలో రేపల్లి పట్టణానికి చెందినటువంటి 8 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులు నూతనంగా గృహం నిర్మించుకొని దానికి రంగులు వేయటం కోసం అని చెప్పి రేపల్లె పట్టణానికి నేతాజీ నగర్కి చెందినటువంటి గూడూరు రమేష్ అలియాస్ సాల్మన్ రాజు ఇంకొక అతన్ని పిలవటం జరిగింది. వాళ్ళు రంగులు వేసే క్రమంలో మధ్యాహ్నం పూట బాలిక తల్లిదండ్రులు బాలిక కుటుంబ సభ్యులు ఇంట్లో ఇంకొక వర్కరు మిగిలిన బయట పనులు చూస్తూ ఉండగా ఈ గూడూరు రమేష్ అనే అతను పాస్ పోసుకుంటానికని చెప్పి బయటికి వెళ్ళాడు. కొంతసేపటికి ఈ బాలిక 8 సంవత్సరాల వయసు కలిగిన బాలిక మూలుగులు వినిపిస్తూ ఉంటే బాలిక తల్లి సోదరుడు బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ గూడూరు రమేష్ బాలికపై అఘాయిత్యం చేస్తూ ఉన్నాడు. వీళ్ళను చూసి కేకలు వేయంగా వాళ్ళని చూసి పారిపోయాడు. తరువాత బాలికను తీసుకొని రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో చేర్చారు. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపల్లి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు అప్పటి బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ శ్రీనివాసరావు గారు కేసు దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపి ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో పెడతాం జరిగింది. తరువాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి ఈరోజు ముద్దాయిపై నేరం రుజువు అవడం వలన 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 10,000 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో ఇంకొక 6 నెలలు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అలాగే సెక్షన్ 6(5)(m) పోక్సో యాక్ట్ కింద ఈ ముద్దాయికి శిక్ష విధించడం జరిగింది. అలానే 4 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద బాధిత బాలికకు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగింది. బాలికపై జరిగినటువంటిది ఇది చాలా అమానుషమైన చర్యని, ఇటువంటి నేరస్తులకి జాలి దయ చూపవలసిన అవసరం లేదని చెప్పి న్యాయమూర్తి పేర్కొన్నారు. కనుక సమాజంలో ఇటువంటి వ్యక్తుల్ని ఎరాడికేట్ చేయటానికి, ఇటువంటి వ్యక్తులకు బాలికలకు మీద చేయి వేస్తేనే భయపడే విధంగా జరగాలని, బాధిత బాలికలకు రక్షణగా ఉండాలని న్యాయమూర్తి